మీరు విపరీతంగా గ్యాస్ ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారా? మీరు ఎక్కువగా ప్యాంటాప్, జింటాక్, ర్యాంటాక్ కొన్ని ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా? యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారా? అయినా కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదా? అంటే చాలా మంది ఏం చేస్తాం మనము, సరే కడపంత ఉబ్బరంగా ఉంది, విపరీతంగా మన గ్యాస్ ఫామ్ అయింది, ఛాతిలో నొప్పి, హెవీనెస్ అవుతుంది అన్నప్పుడు వెంటనే మనకు తెలిసింది ఏంటి, మనం వెళ్ళాలి మెడికల్ షాప్లో నుంచి ఒక గ్యాస్ టాబ్లెట్ తెచ్చుకోవాలి, వేసుకోవాలి. ఆ రోజు రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇదే ప్రాబ్లము, ఇదే టాబ్లెట్స్ వేసుకుంటాం. ఇలా ఎన్నాళ్ళని మనం కంటిన్యూ చేస్తాం. ఈ గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనకు కొన్ని గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు ఎలాంటి గ్యాస్ మాత్రలు వాడకుండా ఉంటే మంచిదండి. ఇప్పుడు మరి ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు మనం ఏమవుతుంది, చాలా మంది ఏమనుకుంటారు, సార్ మా గ్యాస్ నుంచి పైకంతా పుల్లటి తేనెపొడి లాగినంతా పట్టేసి విపరీతంగా అవుతుంది, ఏమైనా కొంచెం తిన్నా కూడా కడుపంతా పట్టేసినట్టు అవుతుంది అంటారండి. మనం గర్డ్ అంటాం, గ్యాసో ఈసోఫాజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే మనము ఆహార నాళం నుంచి స్టమక్ మధ్యలో ఈసోఫాజల్ స్ప్రింటర్ ఉంటుంది. ఆ స్ప్రింటర్ కొంచెము మనం ఫుడ్ తిన్నాక మూసుకొని పోవాలి, కానీ ఫుడ్ తిన్నా కూడా కొంచెం స్ప్రింటర్ ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి దానివల్ల గ్యాస్ అంతా పైకి వస్తుంది. దీన్ని గర్డ్ అంటామండి. ఈ వ్యాధి హోమియోపతిలో మనకు మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుందండి. ఈ వ్యాధికి మీరు ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గదు. కాబట్టి ఈ గర్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన దగ్గర సంప్రదిస్తే కాన్స్టిట్యూషన్ మందుల ద్వారా మీకు పర్మనెంట్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామండి.